రాజమహేంద్రవరం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆమె నివాసం నుంచి భారీ ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు తరలిరాక ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ తో పాటు తెలుగుదేశం అభ్యర్థులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మద్దిపాటి వెంకటరాజు, జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు తదితరులు దగ్గుపాటి వెంట వచ్చారు. బొమ్మూరు కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మాధవిలతకు మధ్యాహ్నం 2:20 నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకొని బర్మా కాలనీ సమీపంలో ఉన్న బీజేపీ కార్యాలయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రజలు ఒక ఆకాంక్ష, విశ్వాసంతో వైసీపీకి మద్దతు పలికారని, కానీ వైసీపీ ఆ నమ్మకాన్ని కాపాడుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, సహజ వనరుల దోపిడీతో పాటు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగిత్ శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లి వెలసి హారిక, బేతిరెడ్డి ఆదిత్య, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, కాలిపు సత్యసాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నేను కొత్తగా మీకు చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాను. ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలనని, విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తూ వచ్చాం. సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభం అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేది కూల్చివేత, అంతర్వేది రద్దదగ్ధం, శ్రీరాముని శిరచ్ఛేదం, అదేవిధంగా పిఠాపురం గుడి, ఈ రకంగా మనం చూసాం. అనేక విధ్వంసకర కార్యక్రమాలతో అధికార పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక ఆకాంక్షతోటి, ఒక విశ్వాసంతో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. 151 స్థానాలు గెలిచే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. ఆర్థిక పరిస్థితి కుప్పగూలిపోయింది. అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు. పోనీ అప్పు తెచ్చి ఏదైనా ఆస్తి నిర్మాణం జరుగుతున్నదా అంటే లేదు. చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం జరగనటువంటి నేపథ్యం. ఏ రంగానికి న్యాయం చేయలేదు కాబట్టి అరాచకంగా వారి మీద ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి మీద అరాచకంగా ఒత్తిడి పెట్టి వారిని ఇబ్బందులకి లోను చేస్తున్నటువంటి సందర్భంలోనే మైనింగ్ ఉందనుకోండి, మైనింగ్ ఏమంటున్నారు, వారికి వాటా అన్న ఇవ్వాలి, లేకపోతే తక్కువ ధరకి క్వారీలు వారికి ఇచ్చేసేయాలి. ఇండస్ట్రీలు, పరిశ్రమల యొక్క పరిస్థితి కూడా అదే. అదేవిధంగా మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు. నా అక్క, నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు. కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటంటే మహిళల పట్ల జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. బీసీ కమిషన్కి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాజ్యాంగ హోదా ఇస్తే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత లేదు. అంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళి న్యాయం చేసుకోగలరు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎస్సీ కులాల్లో ఎస్సీలు కనుక చూసినట్లయితే 27 కార్యక్రమాలు నీరు గార్చేశారు. మీరు మామూలు కాదు కదా, అధికారులను అడగాలి. అధికారులతో పాటుగా కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది. కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కొంచెం నిష్క్రియంగా ఉంటుంది కాబట్టి అధికారులు వారి పని వారు చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్, అదే నేను వారి ప్రశ్నకి అదే ఎట్లా అడుగుతారండి ఆయన? నేను ఇదే చెప్పాను. ఇన్ని అభివృద్ధి ఏదైతే ప్రజలకి సంక్షేమం ఇవ్వాలో అందివ్వలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేదు. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కాలు బయటకు పెడుతున్నారంటే తెరలు కట్టేసి ప్రజల్ని అవతల పెట్టేసేటువంటి పరిస్థితి, చెట్లు నరికేసేటువంటి పరిస్థితి.
ఆయన హెలికాప్టర్లో ఆకాశంలో ఎగురుతున్నారంటే మైళ్ళ తరబడి ఇక్కడ కింద ట్రాఫిక్ నిలిపేసేటువంటి పరిస్థితి చేయడం అనేది జరుగుతుంది. రేపు రాజమండ్రి అర్బన్ వాసు గారితో నేను వెళ్తున్నాను రేపు పొద్దున పర్యటనకి. రోజుకొక నియోజకవర్గానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే రేపు సాయంత్రం కూడా అర్బన్లో కార్యక్రమం పెట్టారు. కానీ రాజానగరంకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి సందర్భంలో కొంచెం దానికి బ్రేక్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం కనుక ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కలుపుకుని ముందుకు వెళ్తాము. అండ్ మాది ఉమ్మడి ప్రచారం రాజమండ్రి పార్లమెంట్ కంప్లీట్గా జరుగుతుంది. 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ కేంద్రానికి వస్తుందో, ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వంలో 32% తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేవారు. కానీ ఇవాళ 42% రాష్ట్రాలకి తిరిగిస్తున్నారు. 42% తిరిగిస్తున్నారండి. అంటే 100 రూపాయలు ట్యాక్స్ కనుక వెళ్ళినట్లయితే దానిలో 42 రూపాయలు తిరిగి వస్తుంది. అది మాత్రమే కాకుండా సంక్షేమం కింద వేలాది కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి ఇస్తున్నారు.